గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు వాట్ టీవీ. కొన్ని రోజులుగా హైదరాబాద్లో కుండపోత వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. 5 నిమిషాలకు 10 నిమిషాలకి అరగంటకు ఒకసారి క్లైమేట్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోతూ ఉంది. కొన్ని ప్రదేశాల్లో కుండపోత వర్షాలతో మొఖాల్లోతు అడుగుమేర నీళ్ళు అయితే నిలుస్తూ ఉన్నాయి. సో రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతూ ఉంది, వాతావరణ విశ్లేషణ శాఖలో ఏం చెప్తా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా ఉండబోతుంది? గత కొన్ని రోజులుగా చూస్తుంటే కంప్లీట్గా కూడా వర్షాలతో ముంచెత్తినాయి రోడ్లని కూడా. సో రానున్న రోజుల్లో మన హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఎలా ఉండబోతుంది వెదర్ అంతా కూడా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాయువ్య బంగాళాఖాతంలో నిన్నటి వరకు కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ బంగాల్ మరియు ఉత్తర ఒడిశా తీరం గుండా రానున్న 24 గంటల్లో ప్రయాణించి బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని అనుసంధానంగా ఒక ద్రోణి అనేది కూడా ఇటు ఒడిశా తీరం నుంచి మన తెలంగాణ రాష్ట్రం వైపు కూడా కదలాడే కదలికలు అనేవి కనిపిస్తున్నాయి. సో వీటి ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ లో మనకి ఎక్కువ భారీ వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు కూడా మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు కూడా మనకి భారీ వర్ష సూచన అనేది కొనసాగుతుంది. అలాగే 25వ తారీఖున మనకి మళ్ళీ ఉదయం మళ్ళీ ఒక అల్పపీడనం అనేది పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పటి నుంచి మనకి 26, 27 మనకి తీవ్రతతో కూడినటువంటి వర్షాలు అనేవి కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో హైదరాబాద్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అంటారు? రానున్న 2-3 రోజులు కానీ రేపు ఎలా ఉండబోతుంది వర్షాకాలం అంతా కూడా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిటీ పరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రోజు కూడా భారీ వర్ష సూచన అనేది ఇవ్వడం జరిగింది. సో రేపు కూడా మనకి రేపు చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, తర్వాత తదుపరి చూసుకున్నట్లయితే రేపు ఎల్లుండ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉన్నప్పటికీ కూడా 26, 27 మనం చూసుకున్నట్లయితే భారీ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. సో మన హైదరాబాద్కి క్లౌడ్ బస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? సో నిన్న మొన్న ఒక్కసారిగా గంట లోపలనే చాలా భారీ వర్షం కురుస్తూ ఉంది. సో హైదరాబాద్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? క్లౌడ్ బస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ముఖ్యంగా సిటీ పరంగా చూసుకున్నట్లయితే దాదాపు అటు ఆగస్ట్ నుంచి మనకి చూస్తే సెప్టెంబర్ వరకు కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికీ 3-4 సార్లు భారీ వర్షాలు అనేవి నమోదైన గణాంకాలు ఉన్నాయి. ముఖ్యంగా అంబర్పేటలో కనుక చూసుకున్నట్లయితే 15 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. అలాగే చూసుకున్నట్లయితే బేగంపేటలోనే మనకి 11 సెంటీమీటర్లు, అలాగే చార్మినార్, గోల్కొండ ఇటు ఈ ప్రాంతాల్లో కూడా చూసుకున్నట్లయితే 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది ఈ యొక్క సెప్టెంబర్ నెలలోనే మనకి నమోదైన గణాంకాలు ఉన్నాయి. నిన్న కూడా గత 2-3 రోజులుగా కూడా సిటీలో భారీ వర్షాలు అనేవి పెద్ద ఎత్తున కురవడం అనేది కూడా చూడొచ్చు. నిన్న కూడా చూసుకున్నట్లయితే సిటీలోనే మనకి 9 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైన గణాంకాలు మనం చూడొచ్చు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగా ఉండడం అనేది కూడా సర్వసాధారణంగా ఈ యొక్క సీజన్ మొత్తం అంతటికీ కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఉదయం పూట మనకి ఎక్కువ తీవ్రతతో కూడినటువంటి ఉష్ణ తీవ్రత అధికంగా ఉండడం, అలాగే చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ ఉష్ణ తీవ్రత అధికంగా ఉంటుందో సాయంత్రం సమయంలో సుమారు 5:30-6 ప్రాంతం నుంచి కూడా మనకి పెద్ద ఎత్తున మనకి చూసుకున్నట్లయితే తీవ్ర స్థాయిలో ముఖ్యంగా వర్ష తీవ్రత అధికంగా రావడం అనేది కూడా గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నైరుతి ఋతుపవనాల కాలంలో మనకి సగటు కంటే కూడా ఉష్ణ తీవ్రత అనేది 2 డిగ్రీలు అధికంగానే నమోదవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనం చూసుకున్నట్లయితే నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలు అయితే ఏంటి, అలాగే చూసుకున్నట్లయితే పెరుగుతున్న జనసాంద్రత అంటే ఏంటి, ఇంకా చూసుకున్నట్లయితే ఇటు వాయు కాలుష్యం, వాహనాల నుంచి వచ్చే కాలుష్య పదార్థాలు, మనం నిత్యం వాడేటువంటి ఫాయిల్ ఫ్యూయల్స్, ఇవన్నీ కూడా ఒక విధంగా భూ ఉపరితలాన్ని వేడిమి వాతావరణంతో నింపడం, అలాగే సాధారణ ఉష్ణోగ్రతలు అనేవి పెంచడం అనేది జరుగుతూ ఉంది. అలాగే చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా భవనాల సంఖ్య కూడా సిటీలో ముఖ్యంగా సిటీ పరిసర ప్రాంతాల్లో అధిక మొత్తంలో నిర్మించడం అనేది చూస్తున్నాము. పెద్ద ఎత్తున ఈ భవనాల సంఖ్య నిర్మించడం అనేది కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఈ భవనాల నిర్మాణం కూడా సంవత్సరానికి కూడా వాడేటువంటి యొక్క మెటీరియల్స్ కూడా మారుతున్నాయి. ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే అద్దాలతో కూడినటువంటి భవనాలు అనేవి సిటీల్లో కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ ఇవన్నిటితో కలగలుసుకుంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తీవ్రమైనటువంటి ఉష్ణ మండలాన్ని పుట్టించడానికి, వేడిమి వాతావరణం నిర్మించడానికితో పాటు మనకి ఎత్తుగల కుమ్లోనింబస్ మేఘాలు ఏర్పడడానికి కూడా ఈ యొక్క ఉష్ణ మండల తీవ్రత అనేది కూడా ఎంతో దోహదపడుతుంది. దీనివల్ల మనకి తీవ్రత స్థాయిలో మనకి వర్షాలు అనేవి కూడా నమోదవుతున్నాయి. సో
హైదరాబాద్లోనే భిన్న వాతావరణం చూస్తూ ఉన్నాం. మన హైదరాబాద్లో కొన్ని చోట్ల పడుతుంది, కొన్ని చోట్ల డ్రై వెదర్ ఉంటుంది. అండ్ సిటీ శివార్లో వర్షం కూడా పడడం లేదు. సో ఇదందుకు కారణం ఏంటంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే అర్బనైజేషన్ అంటే తక్కువ పరిమాణంలో ఎక్కువ జనాభా నివసించడం కూడా దీనికి దోహదపడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక ప్రదేశంలో వర్షం పడడం, ఇంకొక ప్రదేశంలో వర్షం పడడానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ అంటే పచ్చదనం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నాగరికత లో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే నిర్మాణాలకి అనుకూలంగా ఉండే ప్రదేశాలను చూసుకుంటూ అక్కడ ఉన్నటువంటి గ్రీనరీని మనం రిమూవ్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ గ్రీనరీని మనం నాటుతున్నప్పటికీ కూడా అవి పెరిగి వృక్షాలు అవ్వడానికి సమయం పడుతుంది. కాబట్టి ఒక విధంగా చూసుకుంటే పర్యావరణంలో సమతుల్యత అనేది దెబ్బతింది అని చెప్పాలి. సో ఎప్పుడైతే పర్యావరణంలో సమతుల్యత దెబ్బతింటుందో అప్పుడు మనకి ఇట్లాంటి తీవ్రతతో కూడినటువంటి వర్షాలు కూడా మనకి అధికంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. రానున్న రోజుల్లో హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఎలాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది? ముఖ్యంగా ఈ రోజు నుంచి రానున్న 27, 28 తారీఖు వరకు కూడా రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే భారీ వర్షాలు ఉన్నాయి. ముఖ్యంగా 26, 27 తారీఖుల్లో మాత్రం తీవ్రతతో కూడినటువంటి వర్షాలు, ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 25న ఏర్పడేటువంటి ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో 26, 27 కూడా మన రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది వాతావరణ శాఖ చెప్తున్నది. సో 25, 26 తారీఖుల రోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ప్రజలు కుదిరితేనే బయటికి రండి, అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా ట్రిప్స్ ప్లాన్ చేసుకొని ఈ హైదరాబాద్ సిటీ దాటి బయటికి వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వాతావరణంలో క్లైమేట్ బాగాలేదు కాబట్టి వరదలు చిక్కునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆర్టీవీ హెచ్చరిస్తుంది. ఇది వాతావరణం సంబంధించిన అప్డేట్స్. కెమెరామెన్ కోటేశ్వర్తో పవన్ వాయిద్య, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.